నువ్వు ఇంటర్నెట్ లేవు నీలో నీది. అయితే సర్పంచ్లకు కూడా ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. గెలిచిన సర్పంచ్ల మీద వాళ్ళొకరు వీళ్ళొకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో నేను చూసిన. ఇలా పొద్దున మీ జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కతక్క మాట్లాడుతుండు. నేను ఇది చేస్తా అది చేస్తా, ఇందిరం ఇల్లు రానియకుండా చేస్తా, నేను ఒక్క పైసా రాకుండా చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్లకు. నీ ఆ ఏ సొత్తా నీ అబ్బా సొత్తా ఎవరి సొత్తా పైసలు? రేవంత్ రెడ్డి ఇంటెనక పొలం అమ్మిస్తుండా? ఆడికెళ్ళి వచ్చినాయి ఆ పైసలు? ప్రజల పైసలు ప్రజల కోసం ఖర్చు పెట్టేందుకు మనం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ధర్మకర్తలు మాత్రమే. గెలిచినామంటే అదేదో మన ఇంట్లోకి వెళ్ళి పైసలు పెడుతున్నట్టు ఒక్కొక్క డైలాగులు ఎమ్మెల్యేలు మీవాడు. ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు మీవాడ వనపర్తి ఆయన, నేను ఇంటి గేట్ కాడికి రానియట్టు. నీ గేట్ కాడికి వచ్చే కర్మేంద్ర భయ్, నాకు అర్థం కాదు. నీ గేట్ కాడికి వచ్చేది ఏంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మన హక్కుగా పైసలు రావాలి. వాడేవాడు ఇచ్చేందుకు ఈ హౌల మాటలు మాట్లాడే ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలంటే రేపు గట్టి కొట్లాడాలి జిల్లా పరిషత్లో. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే దయచేసి ఆలోచన చేయండి. మీకు తెలియాలి కొన్ని విషయాలు. ఏం తెలియాలా? భారతదేశంలో 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి, కిందికెళ్ళి మిద్దాకా. ఊళ్ళే గ్రామ పంచాయతీ ఉంటుంది, స్థానిక ప్రభుత్వం, గ్రామ ప్రభుత్వం. కొద్దిగా మీదికి మండల ప్రభుత్వం, మండల పరిషత్ ఉంటుంది, మండల ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికి జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. దానికంటే మీదికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉంటారు, జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు ఉంటారు, మండల పరిషత్లో ఎంపీటీసీలు ఉంటారు, గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఉంటారు. ఇది 5 ప్రభుత్వాలు. అయితే నిధులు కూడా ఎట్లొస్తాయంటే ఎవరి పాత్ర వాళ్ళకున్నది ఇలా, ఎవరి పని వాళ్ళకున్నది ఇలా. కేంద్రం చేసే పని కేంద్రం చేయాలి. కేంద్రం ఏం పని చేయాలి? రైల్వేలు, దేశ రక్షణ, ఫారెన్ పాలసీ ఇవన్నీ కేంద్రం చూసుకోవాలి. వ్యవసాయము, ల్యాండ్సు, నీళ్లు ఇవన్నీ రాష్ట్రము కేంద్రం కలిపి చూసుకోవాలి. వైద్యము, ఆరోగ్యం ఇవన్నీ రాష్ట్రం కేంద్రం కలిపి చూసుకోవాలి. మరి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అట్లాగే గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? గ్రామాలలో పల్లెలే పట్టుకొమ్మలు అనేది అయితే మహాత్మా గాంధీ గారు చెప్పినరో ఆ గ్రామాలను బాగా చేసే పని, గ్రామాలలో పైసలు ఖర్చు పెట్టి రోడ్లు ఏంది, మోరీలు ఏంది, ఆడ సౌలత్ ఏంది, బిల్డింగ్ లేంది, పంచాయతీ స్కూల్ లేంది, ఇవన్నీ చూసేది ఈ 3 ప్రభుత్వాలు: జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ. మరి చాలాసార్లు నేను ఒకటి గమనించిన, నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన ఆ గ్రామ జ్యోతి కార్యక్రమంలో మీ షాద్నగర్ కూడా వచ్చిన. నేను అప్పుడు అదేదో ఊరుండే కిషన్ రావు పేటన, కిషన్ నగర్, హాజీపల్లి కిషన్ నగర్, ఆడికి వచ్చిన. నేను అప్పుడు గవర్నర్ గారిని తీసుకొని వచ్చిన, నరసింహన్ గారిని. అయితే ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసినప్పుడు నేను ఒకటి గమనించిన. ఏముంటుందంటే, సరే ఇప్పుడు మీరు సర్పంచులు గెలిచిన వాళ్ళు మీరేమో సర్పంచ్ అంటే నేను పవర్ఫుల్, నేను నా ఊర్లో నేను చేయాలి పని, ఇన్ని మాటలు ఇస్తే నేను చేయాలి కదా అని సర్పంచ్ కారాటం ఉంటుంది, తప్పులేదు. వార్డు మెంబర్లు కూడా మీరు అందరూ వార్డులలో హామీలు ఇచ్చుంటారు, మీరు చేయాలని మీకుంటుంది. ఇప్పుడు ఎంపీటీసీ వస్తాడు, ఆయన 3 ఊళ్ళకు ఒక ఆయన ఉంటాడు. ఎంపీటీసీ గారు ఏమంటారు? అరే సర్పంచ్ ఒక ఊళ్ళో గెలిచిండు, నేనేమో 3 ఊళ్ళకి కలిపి గెలిస్తే మరి నేను పెద్దోని కదా, నాకు కురిసేయాలి కదా అక్కడ అని ఎంపీటీసీ గారు అంటారు. ఇక ఆ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఈ 2 పంచాయతీలు అసలు పని కాదు, ఏం కాదు. అంతేనా? నేను చెప్పే కరెక్టేనా? మన వాళ్ళు తలకాయ ఊపుతారు. ఇక్కడ మాజీ ఎంపీటీసీలు ఉన్నారా ఏంది? అయితే ఇక్కడ అసలు ముచ్చట చెప్తా. ఎందుకు పెట్టిరు ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేది కూడా మీకు తెలియాలి. ఎవరి పాత్ర ఏందో తెలిస్తే, ఎవరి పని ఏందో తెలిస్తే ఇంకో కాలు మీదే మనం తొక్కమని ఎలిపెట్టాం. ఇక్కడ ఏంటంటే ముచ్చట అదొకటి ఉంటుంది చూడు, అడ్వర్టైజ్మెంట్. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? బాబ్బా ఏం చూస్తారు టీవీ అందరూ. అయితే ఎందుకు చెప్తున్నా అంటే గట్లాగే సేమ్ టు సేమ్ అంబికా దర్బార్ బత్తి లెక్కనే గ్రామానికి మండలానికి అనుసంధానకర్త ఎవరు? ఎంపీటీసీ గారు. ఆయన సర్పంచ్తో పాటు పక్క కూర్చేసుకొని లొలిపెట్టుడు కాదు ఆయన పని. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ పైసలు వస్తే ₹1 ఢిల్లీలో విడుదలైతే మళ్ళీ రాష్ట్రంలో దానికి ఒక ఆటాన తోడైతే ఆటాన పైకి వెళ్ళి ఆటాన ఈడికెళ్ళి వస్తే మొత్తం ₹1 అనుకో. ఆ రూపాయి కిందికి వచ్చేటప్పుడు స్థానిక ప్రభుత్వాలకు వచ్చేటప్పుడు 70 పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి, 20 పైసలు మండలానికి వస్తాయి, మండల పరిషత్కు, ఒక 10 పైసలు జిల్లా పరిషత్కు వస్తాయి. ఇప్పుడు ఈ ఎంపీటీసీ పని ఏంది అంటే ఆ 20 పైసలు ఏవైతే మండలానికి వస్తున్నాయో అందులో మా ఊర్లో నేను ఎంత తెచ్చుకోవాలి, ఎంత పెట్టాలి, సర్పంచ్ గారితో కలిసి ఎట్లా పెట్టాలి, ఇద్దరం కలిసి ఏం పని చేయాలని చూసుకోవాలి. కానీ ఆయన ఆడికెళ్ళి గాడికి రోడ్డు పెడితే నేను దాని మీదకెళ్ళి ఇంకొక ఎడతా అంటే కుదరదు. గదే జరుగుతుంది మన దగ్గర పంచాయతీ. అట్లాగే జిల్లా పరిషత్తు వాళ్ళ పని ఏంది? మండలానికి జిల్లాకు అనుసంధానకర్త ఎవరు? జెడ్పీటీసీ గారు. ఆయన వచ్చి ఎంపీపీతో పంచాయతీ పెట్టుకుంటాడు. అరే నాకు మండలంలో కుర్చీ చేయాలి, నాకు 6 ఉండాలి, నాకు 6 ఉండాలి. అది కాదు ఆయన పని. ఆయన పని ఏంది? జిల్లా పరిషత్లో ఏమైనా పైసలో అదో ఇదో సమన్వయమో మా మండలానికి ఏం కావాలని కొట్లాడి మాట్లాడి ఇగో మాకు జిల్లా పరిషత్కి వెళ్ళి ఫలానాది కావాలి అని తెచ్చుకునే బాధ్యత ఆ
మండల జెడ్పీటీసీ గారిది. ఈ పాత్రలు ఒక్కసారి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, మన పరిధి ఏందో తెలుసుకుంటే, మన విధులు ఏందో తెలుసుకుంటే, మన నిధులు కూడా మనకు వచ్చేటి ఏందో తెలుసుకుంటే అప్పుడు సిస్టమేటిక్గా పని అవుతుంది. ఇవన్నీ విషయంలో అవగాహన మీకు ఉండాలి కాబట్టి, మీ హక్కులు కూడా మీకు తెలవాలి కాబట్టి ఈ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయాక, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా అయిపోయాక మనకు ప్రతి జిల్లాల పార్టీ ఆఫీస్ ఉంది. ఆ జిల్లా ఆఫీసులలో బ్రహ్మాండంగా మంచి అవగాహన సదస్సులు పెట్టుకుందాం. అంటే ఎవరి పాత్ర అయింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, కాంగ్రెస్ వల్ల ఏం చేయరు, ఎట్లాగో వాళ్ళతో ఏం కాదు, ఏం చేయరు. ఈ 2 ఏళ్ళు మొత్తం గ్రామాలను పాడు చేసినారు, పండబెట్టినరు. ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోసే దిక్కు కూడా లేదు ఇలా గ్రామాలలో. బుగ్గలు ఎలుగుతలేవు, బుగ్గలు కూడా ఎలుగుతలేవు. కనీసం ఆ ఊళ్ళో లైట్లు మనం పెడితే ఎల్ఈడి లైట్లు పెట్టినాం ప్రతి ఊళ్ళే, ఆ బుగ్గలు కూడా ఇవాళ ఎలుగుతలేవు. చెట్లు పెంచినాం, చెట్లు నరుకుతున్నారు దరిద్రులు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు అవుతుంది ఏం చేయరాలు. ఈ 2-2.5 ఏళ్ళు మనం బరాయించుకుంటే ఆ అటెన్క వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే. మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు గెలిచిన వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళకి గెలిచిండ్రు సర్పంచులు. 5 ఏళ్ళ కోసం గెలిచిన సర్పంచులు ఎవరైతున్నారో మొదలు 2 ఏళ్ళు వీళ్ళతో కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. మన హక్కుగా మనం తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఉదాహరణకు మీ ఊళ్ళే లబ్ధిదారుల లిస్ట్ వచ్చిందనుకో, ఇందిరమ్మ ఇండ్లది లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీ కన్నా పెట్టాలి. అది మీ బాధ్యత. అందులో ఏమైనా తప్పులు ఉంటే తీర్మానం చేయొద్దు, మీరు ఉల్టా తిరస్కరించాలి. ఇగో వీళ్ళందరికీ ఇండ్లు ఉన్నోళ్ళకి ఇచ్చారు, మీరు తప్పు అని తిరస్కరించే బాధ్యత మీ మీద ఉంటుంది. మీ హక్కులు తెలుసుకోవాలి మీరు. ఇక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఏ పని చేయలేదు ప్రభుత్వం. నిన్న మొన్నటిదాకా సర్పంచులు లేరు కాబట్టి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయింది. ఇప్పుడు సర్పంచులు వచ్చినాక, వార్డు మెంబర్లు వచ్చినాక, ఉప సర్పంచులు వచ్చినాక మీకు హక్కు ఉంది, మీకు బాధ్యత ఉంది. మీ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరు ఏం చేసే అవకాశం ఉండదు. రేపు పెన్షన్లు ఇవ్వాలన్నా, రేపు ఇంకో కార్యక్రమం చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీ హక్కులు తెలుసుకోవాలి, మీ బాధ్యత తెలుసుకోవాలి, మీకు రావాల్సిన నిధులు తెలుసుకోవాలి. ఇవన్నిటి కోసం కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. దాంతోపాటు పార్టీ పని కూడా చేసుకోవాలి. పార్టీ పిలిచినప్పుడు మరి పార్టీ ద్వారా గెలిచిన సర్పంచులు పార్టీ పని కూడా చేయాలి. రేపు మెంబర్షిప్ ఉంది, కమిటీలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. అన్నిటికీ సమన్వయంగా మనం పార్టీని పనిచేయించుకున్నట్టయితేనే బాగుంటుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఐకమత్యంతో పనిచేద్దాం. తిరిగి 10 ఏళ్ళు ఏదైతే పద్ధతిగా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి బ్రహ్మాండంగా నడుపుకున్నామో, మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కిద్దాం, ముందుకు తీసుకొని పోదామని మళ్ళీ మీ అందరికీ కూడా షాద్నగర్ నియోజకవర్గంలో తెలియజేసుకుంటూ, మొన్నటిదాకా ఏమన్నా పంచాయతీలు ఉన్నా సరే రేపు రాబోయే రోజుల్లో ఉండవద్దు, కలిసి మెలిసి పోదాం. ఎవరైనా సరే, నిన్న మొన్నటిదాకా తిట్టుకున్నా సరే, నిన్న మొన్నటిదాకా కొట్టుకున్నా సరే, రేపటి నుంచి ఉండొద్దు, కూర్చోవాలి. పెద్ద మనిషి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా నడవాలని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. ఒక్క మాట దయచేసి గెలిచిన సర్పంచులకు ముందు సన్మానం చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళు పాపం చాలా దూరంకి వెళ్ళి వచ్చారు. ముందు ఫస్ట్ లేడీ సర్పంచులు, మొదలు లేడీ సర్పంచులు ఎక్కడో అక్కడ కూర్చొని మీరు లేవకరు రాగం చేయకూరి. అటెన్క ఉప సర్పంచులు, అటెన్క వార్డు మెంబర్లు, మిగతా వాళ్ళు. జై తెలంగాణ.